2 Chronicles 7th chapter 14th verse. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేన్ని స్వస్థపరుస్తాడంట? దేశాన్ని స్వస్థపరుస్తాడంట. ఎప్పుడు తెలుసా? ఇంకో చూడండి, ఈరోజు మనం స్వస్థత గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక్కొక్క దేశంలో కూడా మనం ఏం చూడగలుగుతామంటే కొన్ని దేశాలు ఎకనామీలో పైన ఉంటాయి, కొన్ని దేశాలు కింద ఉంటాయి. అంటే కొన్ని రిచ్ కంట్రీస్ అని అంటాం, కొన్ని పూర్ కంట్రీస్ అని చెప్తుంటాం కదా. అంటే మన ఇండియా కన్నా యుఎస్ ఒక్క మెట్టు పైన ఉంది కదా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అలాగే ఈరోజు ప్రభు మనతో ఆయన ఏమని మాట్లాడుతుందంటే, ఇఫ్ మై పీపుల్ హూ ఆర్ కాల్డ్ బై మై నేమ్ విల్ హంబుల్ దెమ్సెల్వ్స్ అండ్ ప్రే అండ్ సీక్ మై ఫేస్ అండ్ టర్న్ ఫ్రమ్ దేర్ వికెడ్ వేస్, దెన్ ఐ విల్ హియర్ ఫ్రమ్ హెవెన్ అండ్ ఐ విల్ ఫర్గివ్ దేర్ సిన్స్ అండ్ విల్ హీల్ దేర్ ల్యాండ్ అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఇంకో చూడండి, అందరికీ స్వస్థత దొరికే మార్గము చాలామందికి తెలియదండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే హీలింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పేసి అనుకుంటారు, కానీ నేను అది అందరి కొరకని నేను నమ్మను. ఎవరికి తెలుసా హీలింగ్ దొరుకుతుంది? ఎవరికి తెలుసా హీలింగ్ దొరుకుతుంది? నేను చెప్పేది మంచిగా వినండి. అంటే ప్రభు అందరినీ స్వస్థపరచడని నేను చెప్పట్లే, కానీ నేనేమంటున్నానంటే ప్రభు కొంతమందినే స్వస్థపరచాలని ఆయన ఇష్టపడతాడు. ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? నేను చెప్పేది మంచిగా వినండి. ప్రయాసపడే వ్యక్తిని మాత్రమే ప్రభు స్వస్థపరుస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీకు జ్వరం ఉంది, ఫుల్ జ్వరం ఉంది, ఇంకా 2 రోజుల్లో పైకి పోతారా అనుకుందాం. అంటే చెప్తున్నా 2 రోజుల్లో పైకి పోతారా అనుకుందాం. నేను ఇంట్లో కూర్చుంటా, నాకు డాక్టర్ వద్దు, ఎవడొద్దు, హాస్పిటల్ వద్దు అని చెప్పేసి అలాగే ఉన్నారు అనుకోండి. 2 days తర్వాత ఇక సౌండ్ ఉంటుంది అన్నమాట ఇంట్లో. కానీ నాకు జ్వరం ఉంది, నేనేం చేస్తా? నేను లేస్తా. ఏది నేను కోటీశ్వరుడైనా పర్వాలే, నాకు పెద్ద పేరున్నా పర్వాలే, నేను లోకంలో ఏదో పెద్దగా సాధించినా పర్వాలే, కానీ నేను నన్ను తగ్గించుకొని నేనేం చేస్తానంటే ఆ డాక్టర్ దగ్గర నేను వెళ్తే ఏమవుతుంది? ఆయన నాకు మెడిసిన్ రాసిస్తాడు. అదేది సూదులు పెట్టి ఏమో ఎక్కిస్తారు కదా మన బ్లడ్లో, అది ఇస్తాడు, గ్లూకోజ్ ఇస్తాడు, మనల్ని సెట్ చేస్తాడు. బయటికి వచ్చేటప్పుడు ప్రాణంతో బయటికి వస్తాం. నేను సింపుల్ ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్పాను, కానీ ఇక్కడ ప్రభు కూడా మన దగ్గర అదే ఆయన ఆశపడుతున్నాడు. హీలింగ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఈ వాగ్దానము ఎవరు కొరకంటే ఎవరు ఆశపడతారో వారికి మాత్రమే. స్వస్థత అందరికీ దొరకలేదండి బైబిల్ గ్రంథంలో. నిజం చెప్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచే శక్తి ఆయనలో ఉండే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరచలే బైబిల్ గ్రంథంలో. ఆయన సొంత గ్రామానికి ఆయన వెళ్తున్నాడు, అక్కడ ఆయన గొప్ప అద్భుతాలు ఆయన చేయలేక ఆయన పోయాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు తెలుసా? అక్కడ ఊర్లో ఉన్న వారందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇది మన యోసేపు వారి యొక్క కొడుకే కదా అని చెప్పేసి వారు చూశారు. కానీ అక్కడ ఎవరు కూడా ఆశపడలే స్వస్థత నాకు పొందాలి, నేను పొందుకోవాలి అని. there is a step that is needed for healing. ప్రభు ఎవరిని స్వస్థపరుస్తాడంటే ఎవరు ఆశపడతారో వారిని ప్రభు స్వస్థపరుస్తాడు. విశ్వాసము అనేది అది చాలా పెద్ద టాపిక్ అనేది మనం ఒక నిమిషం పక్కకు పెడితే, ప్రభు ఎవరిని స్వస్థపరచాలని ప్రభు ఆశపడతాడంటే ఎవరు ముందడుగు వారు వేసి ప్రభు నన్ను స్వస్థపరచు అని అడిగే వారినే ప్రభు స్వస్థపరచడానికి ఆయన ఆశపడతాడు. హల్లెలూయా. ఆ రక్తస్రావం ఉన్న స్త్రీని మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని ఆమె ముట్టుకున్న వెంటనే ఆమెకు స్వస్థత కలిగిందంట. అంటే నాకు స్వస్థత దొరికితే బాగుంటుంది అని ఆశపడి అడిగే వారికి మాత్రమే స్వస్థత వస్తుంది. ఇక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే, రే బాబు, నువ్వు నిన్ను తగ్గించుకొని
నా సన్నిధికి నువ్వు వచ్చి ప్రార్థించి నా ముఖాన్ని నువ్వు వెతికి ఏది నీ పాప మార్గంలో అన్నిట్లో కూడా నువ్వు పక్కకు పెట్టాలనే తీర్మానము నువ్వు తీసుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంట, మన ప్రార్థన ఆయన వింటాడంట. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తెలుసా, మన యొక్క దేశాన్ని స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి మన దేశం స్వస్థత పొందాలని మీకు ఆశగా ఉంది? ఈనాటి వరకు కూడా మన ఇండియన్స్ ఎవరిని కంప్లైంట్ చేస్తుంది తెలుసా? అబ్బా బ్రిటిష్ వాళ్ళు అన్నీ దోచుకెళ్ళిపోయారు. రే బాబు, నీకు చేతులు కాలు ఉన్నాయిగా. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 78. ఇక్కడ చూడండి, ప్రభు మన దగ్గర కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. స్వతంత్రం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం ఒక్క మెట్టు మనం బయట మన అడుగు మనం వేసి, ప్రభువా ఈ స్థలంలో నాకు స్వస్థత కావాలి అని ఆశపడే వ్యక్తికే స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ఇండియా కూడా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎంతోమంది స్వాతంత్ర వీరులు చాలామంది వచ్చారు మన ఇండియా దేశంలో కూడా. చాలామంది, మన మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ, గొప్ప గొప్ప నాయకులను మనం చూడవచ్చు. కానీ విడుదల ఎప్పుడు వచ్చింది తెలుసా? బ్రిటిష్ వారు ఏమన్నా చేసుకొని అని పేషెంట్గా ఉన్నప్పుడు రాలేదండి. ఏది ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? అరే బాబు, ఫస్ట్ మా దేశం నుంచి బయటికి వెళ్ళరా. ఏది దోచుకుందంతా చాలు, తిన్నదంతా చాలు, మమ్మల్ని దొంగలుగా దానిగా చూసింది చాలు, ఇప్పుడు ఈ దేశం నుంచి బయటికి వెళ్ళు అని వారు అడుగు పెట్టినప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. హల్లెలూయా. సి ద సేమ్ వే, అదే రీతిగా ప్రభు మన దగ్గర కూడా ఆయన ఏం ఆశపడుతున్నాడు అంటే, నువ్వు కూడా నీ యొక్క స్వస్థతకు నువ్వు కష్టపడాలి. సో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్పబోతున్నాను స్వస్థత కొరకు, అంటే ఫర్ హీలింగ్. ఈ విషయాలంతా గనుక మనము కొద్దిగా మనం పాటించగలిగితే మన జీవితంలో కూడా మరి మనము స్వస్థత తప్పకుండా మన జీవితంలో చూడటం మనము స్టార్ట్ చేయొచ్చు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? నైస్. ఒకవేళ ఎవరన్నా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు నమ్ముకున్నట్లయితే, ఇంకా బాప్తిసం మీరు పొందకపోతే తప్పకుండా మీరు ఇక్కడ కాకపోయినా మీకు ఎక్కడ వసతిగా ఉందో అక్కడ మీరు తప్పకుండా తీసుకుంటే మంచిది. ఇంకా చూడండి, ఫస్ట్ హీలింగ్. ఎంతమంది శరీరంలో ఇంకా నాకు స్వస్థత కావాలని ఆశపడుతున్నారు? వయసులో ఎక్కువ ఉన్నవారు మీరేం ఆశపడాలంటే, ప్రభు నా వయసు తగ్గాలి. వద్దా? ఈరోజు మా అమ్మని చూస్తున్నాను అనమాట. అంటే చాలా వైట్ హెయిర్స్ వచ్చింది. మమ్మీ నేను ప్రార్థిస్తా చూడు, అన్ని నీ ఏది వైట్ హెయిర్స్ అంతా బ్లాక్ అవుతావు చూడు మమ్మీ అన్నాను. ఫస్ట్ ఎల్రా మీటింగ్ అని పంపించింది. అంటే అట్టిగా జోక్గా ఇంట్లో. సో ఇక చూడండి, స్వస్థత మనకు కావాలనేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన స్వస్థత కొరకు మనం పోరాడాలి. జీవితంలో ఏదైనా మనకు ఫ్రీగా దొరికిందంటే దానికి విలువ మనకు తెలియదు. ఫ్రీగా ఏదైనా మీకు ఇస్తే మీకు దాని యొక్క విలువ మీకు తెలియదు. నేను అదే నమ్ముతా. కష్టపడాలి. ఏదైనా కూడా మన జీవితంలో కష్టపడాలి. విశ్వాసం అనేది చాలామంది సులభం అని అంటారు. కానీ మనం అనుకున్నంత సులభంగా కూడా అది కొన్ని జాళ్ళు అవి ఉండవు. ఇంకా చూడండి, స్వస్థత మన శరీరంలో మనకు దొరకాలంటే మీరు తీసుకున్న ఆ కమ్యూనియన్ని మీరు నమ్మాలి. కమ్యూనియన్, నేను అందుకే బాప్తిసం గురించి నేను మీ దగ్గర అడిగా. కమ్యూనియన్ మేము మేము ఇవ్వట్లేదండి. మొన్నటి దినము మా స్టాఫ్ని పంపించానమాట కమ్యూనియన్ కొనటానికి. అప్పుడు వారు అడిగారు, అన్నా ఎన్ని బాటిల్స్ తీసుకోమంటావు, అంటే ఈ వైన్ బాటిల్స్ ఉంటాయి కదా, గ్రేప్ బాటిల్స్, అది ఎన్ని తీసుకోమంటావు అన్నా అని చెప్పేసి నా దగ్గర అడిగారు. వెంటనే నేను అన్నాను, మరి ఒక 2 డజన్ తీసుకున్నాను నేను. వెంటనే అది మా ఇంటికి వచ్చేసింది అన్నమాట. ఆ ప్యాకేజ్ వచ్చేసిన తర్వాత చూస్తున్నా వెంటనే పరిశుద్ధాత్మ నా దగ్గర ఏం మాట్లాడాడు తెలుసా? టెల్ పీపుల్ టు బిలీవ్ ఇన్ కమ్యూనియన్. ఇంకోటి, ఈ కమ్యూనియన్ని మీరు 100% మీరు నమ్మాలండి. కష్టముగా మీరు తీసుకుంటే, మీరు ఆచారముగా మీరు దాన్ని తీసుకుంటే మీకు దాని యొక్క విలువ మీకు తెలియదు. మీరు ఎప్పుడు దాన్ని 100% మీరు నమ్ముతూ, ప్రభువా నువ్వు నా స్వస్థత కొరకు నువ్వు సిలువలో కొట్టబడ్డావు అని విశ్వాసంతో తాగటం మీరు స్టార్ట్ చేయండి. మీ జీవితంలో మార్పు చూడటం మీరు స్టార్ట్ చేస్తారు.
మీరు కూడా మీ జీవితంలో ఆ మార్పుని మీరు చూడటం మీరు ప్రారంభిస్తారు. ఎప్పుడు తెలుసా? మీరు దాన్ని విశ్వాసముతో మీరు దాన్ని భుజించినప్పుడు. ఎందుకంటే మీరు దాన్ని మీరు నమ్మినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన దాన్ని మీరు నమ్ముతున్నారు. హల్లెలూయా. మీరు సువార్తను మీరు నమ్ముతున్నారు. నమ్మేటప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ప్రభు మీకు కావలసిన ఆ స్వస్థతను ఆయన మీకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు ఆ కమ్యూనియన్ని మీరు 100% మీరు నమ్మాలి. సో అది మనము నేర్చుకోవాలండి మన లైఫ్లో. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నేను తీసుకున్నటప్పుడే నాకు పూర్తి స్వస్థతను నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి మీరు అడగటం మీరు స్టార్ట్ చేసేటప్పుడు ప్రభు మీకు స్వస్థత ఆయన ఇవ్వటం ఆయన స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇంకోటి, ఎవరన్నా మీరు వ్యాధులు మీరు ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ప్రభు దగ్గర, ప్రభువా ఇన్ని రోజులు ఈ వ్యాధి ఉన్నది చాలు, ఇంకపై ఈ వ్యాధిలో నేను నడవటానికి వీలు లేదు. హల్లెలూయా. నేను చెప్పినట్టు స్వస్థత రావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, ప్రభు దగ్గర అడగాలి, ప్రభు దగ్గర ఆశపడాలి. హల్లెలూయా. మనం చేసే తప్పేం తెలుసా? వచ్చేసింది అలాగే ఉండిపోతాం మన జీవితంలో మనం అనుకుంటాం. కానీ ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతుందో తెలుసా? మీ యొక్క స్వస్థత కొరకు మీరు పోరాడాలి. హల్లెలూయా. మీ యొక్క స్వస్థత కొరకు మీరు పోరాడితే ప్రభు మీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిలో నుండి కూడా ప్రభు మీకు స్వస్థతను ఆయన ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మేము ప్రతి వారం కూడా మేము ఇస్తాం. ఎందుకంటే మీరు దాన్ని మీరు నమ్మాలి. మీరు నమ్మినప్పుడు మీ శరీరంలో కూడా ఆ అనారోగ్యం అన్నింటినీ కూడా ప్రభు తీసివేయటం మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.